తొర్రూరు మున్సిపాలిటీ సెకండ్ వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా ప్రకటించిన ఎమ్మెల్యే యశస్విని రెడ్డి అక్క గారికి అలాగే మరియు ఝాన్సీ రెడ్డి మేడం గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉండడం వల్ల కొన్ని అభివృద్ధి పనులు 50% అయినాయి అని నేను సొంతంగా మన మున్సిపల్ ఫండ్ తోటి చేయించాను. ఈ రోడ్లు ఈ నాగేశ్వర కాలనీలో అన్ని రోడ్ల ప్రాబ్లం అంతా సాల్వ్ చేయించిన. ఓన్లీ ఒక డ్రైన్ ప్రాబ్లం ఒక్కటే ఇక్కడ ఉన్నది, కొంచెం వాటర్ ప్రాబ్లం ఉన్నది. నా సొంత ఖర్చులతోటి ఇక్కడ బోర్ వేపిస్తానని హామీ ఇచ్చాను. దీనికి ప్రజలకు చెప్పేది ఒకటి, గతంలో అధికారం లేనప్పుడే నన్ను గెలిపించారు. ఇప్పుడు అధికారం వచ్చింది కాబట్టి ఇప్పుడు గెలిపించుకొని నన్ను మిగతా పనులు 100% మొత్తం చేపించే బాధ్యత నాదని సెకండ్ వార్డు ప్రజలకు తెలియజేస్తున్నా. లాస్ట్ టైం గెలిపించినప్పుడే శ్రావణి ఆ కుటుంబం ఏం చేయలేకపోయింది. గతంలో బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉండేది కాబట్టి మనం ఏం చేయలేకపోయాము. అప్పటికి మున్సిపల్ ఫండ్ తోటి మొత్తం ఈ నాగేశ్వర కాలనీ మొత్తం సీసీ రోడ్లు మొత్తం వేయించాము. ఒక డ్రైన్ ప్రాబ్లం ఒకటి ఉన్నది. అప్పుడు అధికార పార్టీ లేనందువల్ల మనకు వచ్చిన నిధులు కూడా రానియకుండా ఆపేశారు, ఇబ్బందులు పెట్టారు. ఇక్కడ కూడా కాలనీ వాసులు కూడా పోయి కొన్ని దయాకర్రావు కాడికి పోయినా కూడా మీరు గెలిపించింది సెకండ్ వార్డు మాది కాదు, అది కాంగ్రెస్ వార్డు, మేము ఎందుకు చేస్తాం, మీరు మాకు వేయలేదు కదా ఓటు, మేము ఎందుకు చేయాలి మీకు అని చెప్పి దయాకర్రావు గారికి మిగతా వాళ్ళందరూ పబ్లిక్ పోతే చెప్పారు. అది కూడా కాకుండా ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది కాబట్టి 100% అక్క ఎమ్మెల్యే యశస్విని రెడ్డి అక్క సహకారంతో ప్రతి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మన దత్తా తీసుకున్నాడు తొర్రూరును. అలా సెకండ్ వార్డులో మరీ ఎక్కువ ఫండ్ తీసుకొస్తాయని కూడా హామీ ఇచ్చాడు. ఝాన్సీ రెడ్డి మేడం సహకారంతో 100% మొత్తం సెకండ్ వార్డు ఒక ఆదర్శవంతంగా జూబ్లీస్ మరో జూబ్లీస్ చేసే బాధ్యత నాదని ఎమ్మెల్యే గారి ఆశీస్సులతో చెప్తాను.